అందరికీ నమస్కారం. భారతదేశంలోనే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా కేంద్ర మంత్రులు కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు. ఈ దావోస్ అనేది వ్యాపారవేత్తల యొక్క ఒక ఎగ్జిబిషన్ లాంటిది. ఈ ఎగ్జిబిషన్లో వివిధ దేశాలకు చెందిన ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏ దేశాల్లో వాళ్ళు పెట్టుబడులు పెడితే వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ రాయితీలు ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రభుత్వం వారు ఏ రాయితీలు ఇస్తారు అనే విధంగా కలుసుకుని మాట్లాడుకునేందుకు ఒక వేదిక దావోస్ అనేది. ఈ వేదిక మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు వెళ్ళారు. అదేవిధంగా తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా వెళ్ళారు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కలుసుకున్నారు. వీళ్ళందరూ చేసింది ఏంటంటే ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణకి 1,00,000 కోట్ల పైచీలకు ఒప్పందాలు జరిగినాయి అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ లోకల్ వాళ్ళే, ఏంటి ఇండియన్ వ్యాపారవేత్తలే. వీళ్ళంతా దావోస్ వెళ్ళి అగ్రిమెంట్లు రాసుకున్నారు, ఇక్కడే చేసుకోవచ్చు. ఇది ప్రజలకు అర్థమైపోతుంది. అంటే మహారాష్ట్ర కూడా అంతే. అటు జిందాలాలు కానీ ఎవరన్నా కానీ మహారాష్ట్రకి ఇండియన్సే కదా వాళ్ళందరూ కూడా. మా దావోస్ వెళ్ళి అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు, ఎవరు ఫడ్నవీసును అక్కడ కంపెనీ వాళ్ళు కూడా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు కూడా వెళ్ళారు. వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ వ్యాపారవేత్తలు కానీ అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఇట్స్ ఏ వెరీ లెంతీ క్వశ్చన్ అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే ఇక చలి ఎక్కువ ఉంది, ఇదే అంత ఉపయోగకరమైనది కాదు అని చెప్పి వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళొచ్చారు, అక్కడితో దావోస్ లేదు, గీవేస్ లేదు, మనకు అనవసరం ఈ ప్రక్రియ, మనకు ఎవడు అప్పిస్తే వాడి దగ్గర అప్పు తెచ్చుకుని మనం సంక్షేమ పథకాలు చేసుకుందాం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కాలం గడిపారు 5 ఏళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఒక 80 కోట్లు ఖర్చు అవుతుంది వెళ్తే. 80 కోట్లు ఖర్చు అయినా 1,00,000 కోట్లు పెట్టుబడులు వస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన, వ్యాపారాభివృద్ధి, వ్యాపార యాన్సిలరీ బిజినెస్లు డెవలప్ అవుతాయి. దాంతోపాటు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఎందుకు వాళ్ళు వ్యాపారాలు పెడితే ట్యాక్స్లు వస్తాయి, దాని ద్వారా 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, ఫైనాన్షియల్ రొటేషన్ జరుగుద్ది రాష్ట్రంలో, దానివల్ల రాష్ట్ర పురోభివృద్ధి జరుగుద్ది. కాబట్టి ఈ దావోస్కి అందుకోసమని ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళి పెట్టుబడులు తేటాకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ ఎదురవుతుంది అక్కడ, మీ రాష్ట్రంలో మేము వస్తాం, మమ్మల్ని వస్తే మళ్ళీ మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి? అదేమంటే దానికి ఒక ఉదాహరణ చెప్తారు. కియా కార్ల ఫ్యాక్టరీ అనంతపూర్లో పెట్టించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కియా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. తర్వాత అక్కడ పెట్టిన ఒక కంపెనీని ఎల్లగొట్టారు లోకల్ ఎమ్మెల్యే, రాప్తాడ్ ఎమ్మెల్యే. ఇట్లా ఆ పరిస్థితులన్నీ కూడా ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరికీ ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలంటే మాకు గ్యారంటీ ఏంటి? మీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు, మళ్ళీ మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడితే మేము ఎట్లా? మీ ఇండస్ట్రీ పాలసీ బాగాలేదు, మీ రాష్ట్రం యొక్క ఇండస్ట్రీ పాలసీ బాగాలేదు, ప్రజల యొక్క పాలసీ కూడా బాగాలేదు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేక సంస్థల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రండి, నవ్య ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మీకు అనేక రాయితీలు ఇస్తాము, అనేక బెనిఫిట్లు కూడా ఇస్తాము, మీరు వచ్చి ఇక్కడ సంస్థల్ని స్థాపించండి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి అని పదే ప్రాధాయపడ్డారు. అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తామని ప్రాధాయపడ్డారు, నాట్ రిక్వెస్ట్, ప్రాధాయపడ్డారు. అయినా సరే అంత అనుకూలంగా లేదు దావోస్లో. ఎవరు ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ వస్తాకి ముందుకు రాలా. కారణం ఏంటి? గతంలో వైసీపీ ప్రభుత్వంలో కియా మీద కానీ లేకపోతే రాప్తాడులో పెట్టిన పారిశ్రామిక దీని మీద కానీ జరిగిన రాజకీయ దాడులు, దానికి కారణమే మాకు ఇండస్ట్రీస్కి సేఫ్టీ లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనే ఒక భావన ఏర్పడింది ప్రపంచ దేశ పారిశ్రామికవేత్తల్లో. అయితే ఇక్కడ ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పారిశ్రామికవేత్తలు ఒకటే క్వశ్చన్ చేశారు. మీ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉంది, మీ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మా వ్యాపారానికి గ్యారంటీ ఏంటి? జగన్ రాడని ఏమైనా గ్యారంటీ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న ఇబ్బందులు మళ్ళీ మేము కూడా వచ్చి మీ రాష్ట్రంలో పడాలి. మీ రాష్ట్రానికి చెందిన గల్లా జయదేవే అక్కడ పరిశ్రమలు నడుపుకోలేక పరుగు రాష్ట్రంకి వెళ్ళి పరిశ్రమలు పెట్టుకున్నాడు. గల్లా జయదేవ్ లాంటి వ్యక్తి మీ పార్లమెంట్ మెంబరు, మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రియలిస్టు, ఆయనే రాష్ట్రం వదిలిపోయి పక్క రాష్ట్రంకి వెళ్ళి పరిశ్రమలు స్థాపించాడు. మళ్ళీ మేము మీ రాష్ట్రానికి వస్తే మాకు కూడా సేఫ్టీ ఎక్కడుంది,
జగన్మోహన్ రెడ్డి రాడు అని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా అని క్వశ్చన్ చేయటం అనేది అక్కడ ఉత్పన్నమైందని మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ దావోస్ పర్యటనలో ఇక్కడితో ఆగిపోలా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్థామిత గుర్తుకొస్తుంది, మొగుడు కొట్టేందుకు కాదు తోడుకోళ్ళు నవ్వినందుకు అనే విధంగా మేము వెళ్ళినప్పుడు పెట్టుబడులు రాలేదు. ఏదో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ వెళ్ళారు, వెళ్తే మేము వెళ్ళినప్పుడు పెట్టుబడులు రాలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్తే పెట్టుబడులు వస్తే ఎక్కడ ప్రజల్లో మేము చులకనైపోతామని చెప్పి సాక్షి పేపర్లో ఇవాళ అప్పుడే పెద్ద పెద్ద ఆర్టికల్ రాశారు. 80 కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళారు, రూపాయి కూడా ఉపయోగం లేదు అని. అదేవిధంగా ఈ వైసీపీ నాయకులు కూడా వివిధ రకాలైన ప్లాట్ఫామ్స్లో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎన్ని పెట్టుబడులు ఇచ్చారు ఏంటో చూపిస్తే మేము ఆనందపడతామన్నారు అంబటి రాంబాబు గారు. మరి ఈ విధంగా వైసీపీ వాళ్ళ పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రం కోసం ఏదో పెట్టుబడులు చేద్దామని చంద్రబాబు గారు లోకేష్ వెళ్తే వీళ్ళు పెట్టుబడులు రాకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ భగవంతుడికే ఉంది, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు రావాలన్నా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే, పరిశ్రమలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయమైన ఇది ప్రేరణ జరగాలి. రాజకీయంగా ఒక మంచి ప్రభుత్వాలు ఇక్కడ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.